పాలమూరు పాలిటిక్స్ మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల వేడి పుట్టిస్తోంది. లోక్సభ ఎన్నికల ముంగిట సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలమూరు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూ పాలమూరు రాజకీయం చక్కర్లు కొడుతోంది. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం రచ్చకెక్కుతోంది. నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80% పూర్తయ్యాయని చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. కేసీఆర్ వ్యాఖ్యలనే కాంగ్రెస్ ప్రచార అంశంగా మలుచుకుంది. కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి దాకా ఇదే అంశంపై ఫోకస్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ లీడర్లను టార్గెట్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ వద్ద ఒక్క పంపు స్విచ్ ఆన్ చేసి డ్రై రన్ ద్వారా లబ్ధి పొందాలని చూసిన బీఆర్ఎస్ ఫలితాల్లో అంచనాలు తారుమారయ్యాయి. కారు బోల్తా కొట్టింది. కేసీఆర్ కు రాజకీయ పునర్జన్మనిచ్చింది పాలమూరు ప్రజలని, పాలమూరు ఎంపీ అయ్యాకే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యారని కాంగ్రెస్ లీడర్లు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ కు రాజకీయ పునర్జన్మనిచ్చిన పాలమూరు జిల్లాకు అన్యాయం చేశాడని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పనులు మొదలై 10 ఏళ్లు గడుస్తున్నా 20,000 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరివ్వలేదన్నది కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన విమర్శ. పాలమూరుకు రివర్స్ మైగ్రేషన్ అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లు రెఫరెండంగా భావించి కేసీఆర్ ను పాలమూరు నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. గొప్పగా చెప్పినటువంటి కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పిండు, అంటే ఒక భ్రమలు కల్పించిండు. రాష్ట్ర ఖజానా నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీల ద్వారా, పత్రికల ద్వారా ప్రకటనలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా కనికట్టు చూపించి గొప్పగా పరిపాలన చెప్పని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకైనా, కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ గారు ఇంకొకరికైనా ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయింది. పాలమూరు సభలో సీఎం రేవంత్ జాతీయ హోదా అంశాన్ని లేవనెత్తారు. రోజా పెట్టిన రాగి సంకటి, చేపల పులుసు తిని కృష్ణా నదిని ఏపీకి దారదత్తం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ అక్రమంగా కడుతున్నా, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుపోతున్నా కేసీఆర్ పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు ప్రజలపై కక్షతో కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును పండబెట్టారని తప్పుబట్టారు. 10 ఏళ్లైనా మోదీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, జిల్లాకు చెందిన బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి జాతీయ హోదా కోసం కృషి చేయాలని సూచించారు. కృష్ణానది జలాలలో 10 ఏళ్లైన ప్రాజెక్టులు పూర్తి చేయలే. రోజన్న పెట్టిన రాగి సంకటి, నాటుకోడు పులుసుని బల్చి అల్చిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదైనా, ముచ్చుమరిలో నీళ్లు పోయినా, మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న. 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే? బీఆర్ఎస్ లీడర్లు రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకు తిన్నారు తప్పితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 30,000 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు కోసం 20,000 కోట్లు ఖర్చు చేసి 80% నిధులు మింగటం తప్పితే ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ వల్ల అయితే మన బీడు భూములకు నీళ్లు వస్తాయో 12,48,000 ఎకరాలకు సాగునీరు అందించాలో మన పైన పగబెట్టుకొని, మన పైన కక్షతోటి కేసీఆర్ ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పండబెట్టిండు. 10 సంవత్సరాలు 80% నిధులు బుక్కింది కానీ 30% పనులు కూడా చేయలేదు. ఒక్క ఎకరానికి సాగునీరు అందేలేదు. ఒక్క బొట్టు కూడా కృష్ణా నది నుంచి ఎత్తిపోయలేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల నడుమ సాగుతున్న పొలిటికల్ ఫైట్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశం కీ రోల్ గా మారాయి. లోక్సభ ఎన్నికల్లో ఈ ఇష్యూ ఏ పార్టీకి మైలేజ్ గా మారుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.